గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడు. పవన్ గేమ్ బిగ్ బాస్లో ఎలా ఉంది, పవన్ చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాడు, ఇలానే ఉండేవాడా, ఎందుకు ఎప్పుడు కోపం రాదు, ఎప్పుడు ఎమోషనల్ అయ్యాడు, ఇలాంటి విషయాలన్నీ మనకు తెలియని ఉంటాయి. పవన్ జర్నీని మనకన్నా బాగా వీళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారా? బిగ్ బాస్ లోకి ఇప్పుడు ఇల్లు వచ్చినట్టున్నారు కదమ్మా, వెళ్ళారా? ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్? బాగుందా? ఏం మాట్లాడారు పవన్ తో? బాగా అన్నా బాగా టెన్షన్ పడకు, ఆలోచించుకో అని చెప్పి ఇంతే గంట సేపు లోపల ఉండి ఇదే చెప్పారమ్మా. అందరూ నీ గురించి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. డాడీ గురించి ఏం ఆలోచించొద్దు, డాడీ బాగున్నారు. పవన్ ఫ్రెండ్స్ కలిసారమ్మా? ఫ్రెండ్స్ ఇంకా కలవలేదు. బిగ్ బాస్ లోన అందరినీ కలిసి హిమాని, భరిణి, సుమన్ శెట్టి, తనూజ, దివ్య, రీతు అందరు కలిసారా? బాగుందా? మంచిగా ఉన్నారా? బాగా మాట్లాడారా? అవునా? మీకు ఏమైనా తినడానికి ఇచ్చాడా పవన్? పట్టుకెళ్ళా తినిపించారా? మీకేం పెట్టలేదా లోపల? నాకు ఇస్తానన్న టీ అది తాగనన్ను. మీకు అలవాట్లేదమ్మా? ఓకే ఓకే. ఇంకొకరు మీరు వెళ్ళలేదా? మీరు వెళ్ళలేకపోయారా? మీకు ఛాన్స్ రాలేదా? అయ్యో, మీకు స్టేజ్ మీదకి వెళ్ళే అవకాశం వస్తుందేమో మేబీ. ఓకే, గేమ్ బాగుందా? మా పవన్ గేమ్ బాగుంది. ఫస్ట్ కొద్దిగా శాస్త్రి స్టోరీ లేదు, చాలా బాగా చూపించుకున్నారు. ఇంకా బాగా చూపించేవారు కానీ జయం ఉంది చూపించే సత్తా ఉంది, కానీ ఇంకా అవకాశం రావట్లేదు అక్కడ. ఓకే ఓకే ఓకే. దానివల్ల ఏంటంటే బాగా ఆడుతున్నారు, అందులో మంచిగా ఉంటారు, దైవం ఎవరు బాగా తీసుకోదు, బాగుంటారు. కొంచెం ఇది ఓకేనా ఇప్పుడు మీకు? ఎప్పుడైంది? మొన్నే సర్జరీ అయిందా? జూన్ లోనా? జూనియర్లో ఈ సక్సెస్ చేసిన ఛాన్స్ వస్తున్నట్టు ఉన్నారు. సరే వాళ్ళు సక్సెస్ చేసి వ్యాయామం తీసుకెళ్ళి ఆఫ్టర్ వ్యాయామం చేశారు. వ్యాయామం చేసి ఆఫ్టర్ చేసుకుని మా పెద్ద అబ్బాయి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆఫ్టర్ అయిపోయింది, 3 గంటలు చేశారు. ఆపరేషన్ అయిపోయిన తర్వాత చేసిన తర్వాత 4 రోజులకి 5వ రోజుకి ఇంట్లో తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ పవన్ మళ్ళీ హైదరాబాద్ వచ్చాడు. మా పెద్ద అబ్బాయి మాత్రం 4 రోజులు సెలవు పెట్టి 4 రోజులు అన్ని సరిగ్గా చూసుకొని తర్వాత నన్ను చెప్పిన తర్వాత మనం ఎక్కడ కాకపోతే సంత కట్ చేశారు కదా, ఒక 1 ఫస్ట్ అన్నారు సంవత్సరం. కాబట్టి ఇప్పుడు రైస్గా సరిగ్గా రావట్లే మాట, ఇబ్బంది ఉందా? ఇంకా కొంచెం ఫుడ్ లేదు అసలు రావే. రైస్ కూడా వెళ్ళి మిక్సీ వచ్చేసి సారస్వా అవునా? 5 గంటల కూడా ఇచ్చే ఫుడ్ ఏమి దాని గురించి అన్న బాధపడి సంవత్సరం మా పవన్ తెలియదు. అచ్చా, ఇది తెలీదా పవన్ కి? సంవత్సరం సంవత్సరం ఫుడ్ సంవత్సరం తెలియదు, వారంగా చచ్చిపోయాను. చోళ సంవత్సరం చచ్చిపోయాను. అంటే జాగ్రత్త బెంగళూరు అవునవును. కారం ఏమి తినకూడదండి అసలు ఎటువంటి పరిస్థితుల్లో. ఓన్లీ మజ్జిగ, మిల్క్ అంతే, మిల్క్ తప్ప ఇంకేమీ లేదు. అయితే ఇవన్నీ దగ్గరుండి పవన్ చూసుకోలే, ఇవన్నీ ఏమి తెలీదు. దాకా ఉన్నాడు, వారానికి వచ్చేసి వాయిస్ చూసుకున్నా సరే నేను తగ్గిందాక చెప్తాను. అంతేకాని జాబ్ అవసరంగా ఫ్రీగా చెప్పలేదు. ఫ్రీగా నేను చూడలేకున్నాను. ఏమైందమ్మా? పన్ను చూపించుకున్నా, అది స్పెసిఫిక్ అయింది. నేను అన్ని అయ్యాయి కానీ 4 వేలు పెట్టేసింది, పెద్ద ఏం కాదులే అనుకున్నాను. కానీ బాగా చాలా ఎక్కువైపోయింది. హైదరాబాద్ చేసి పవనే ఆ చేయ హాస్పిటల్ చూపించుకుని అన్ని చేసింది, క్యాన్సర్ కాన్సెప్ట్ ఉంది, అడ్డు చేసేది అన్నారు. అప్పుడు హైదరాబాద్ దూరం కోసం చెప్పేసి దాని జిఎస్ఆర్ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్, అక్కడ తీసుకెళ్ళి అక్కడ చూపించారు. చూపించాక 3 రోజులు చూసి ఆపరేట్ చేస్తున్నారు. అప్పుడు ఆపరేట్ చేసినప్పుడు మా పెద్దమ్మ ఫోన్ చేశాను. సరిగ్గా ఆపరేషన్ చూసి టైంకి వచ్చారు పొద్దుగా. ఈ పరిస్థితుల్లో దెబ్బని ఆపరేషన్ చేయించినందుకు హైదరాబాద్
ఉమ్. ఇంటికి తీసుకొచ్చారు. వచ్చి తీసుకొచ్చింది అబ్బాయేమో పవన్ అయ్యో వచ్చారు. ఓకే. ఈ అది వెళ్దాం అనుకున్నాను, కానీ ఈ రోజు బిగ్ బాస్ వచ్చింది. బిగ్ బాస్ అవకాశం ఆఫర్ వచ్చిన వచ్చింది. తర్వాత అలాగే వెళ్దాం అన్నాను. ఓకే ఓకే. మరి నా గురించి వాడకూడదు కదా, అవును. మళ్ళీ వాడమని చెప్తే వెయ్యమాట. అమ్మ మీరు బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం. బాగా మీరు ముందు నుంచి చూసేవాళ్ళ? ముందు నుంచి లేదు. ఇదే మీ అబ్బాయి మా వెళ్ళడమే? అబ్బాయి వెళ్ళడం. మీకు అసలు ఇంతకు ముందు బిగ్ బాస్ అంటే ఏంటో తెలుసా? తెలుసు కానండి చూడాల. చూడలేదా? ఎందుకమ్మా? ఎందుకంటే కొంచెం కొంచెం చూసేవారు, అంత కాదు. బిగ్ బాస్ ఫస్ట్ స్టార్టింగ్ లో చూశాను. నేను వాడు చూశాను. నాకు మరి ఎంత సంతోషం. ఏంటి గొడవలు ఇవన్నీ అని వదిలేసారా? అయ్య బాబు ఎంత అనిపించింది. సరదా సరదా ఇంకా ఇంకా సరిపోయాయి. సరే. సరదా ఈ బిగ్ బాస్ కూడా ఈ వైఎస్ఆర్ చంద్రబాబు అన్నారు, పవన్ ఫోన్ చేశాను. నన్ను మరి బిగ్ బాస్ కలుస్తావా అంటే లేదు అన్నదా, ఇక తీసుకుందాం అన్నాను. ఓకే. అంటే సరే అందులో అవకాశం వచ్చింది అక్కడ. అచ్చా. వస్తే సరే తెలుసు ఎప్పుడైనా పర్లేదు వెయ్యు అది రాజకీయ చూసుకొని మా ప్రజలు చూస్తే అవి వేయమాట. వదిలిగా అవ్వలే మీదంతా ప్రోత్సాహంతో వాళ్ళే సపోర్ట్ చేశారు. వాళ్ళే దగ్గర చాలా బాగా చేశారు. అవును. అవినాష్ చూసుకున్నాడు. అవినాష్తో నేను మాట్లాడాను, వీడియో కూడా చేశాను. వాళ్ళు చూసుకున్నారు. అవును. అమ్మ మీరు పెద్దమ్మ, మీకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. బాగా తెలుసు. అది మా పెద్దమ్మ అంటే తెలుస్తుంది. సేమ్ అంతేనా? చిన్న అమాయకత్వం అదంతా అంతేనా? చిన్న అమ్మాయి తత్వం కాదండి, ఎందుకంటే అన్నిట్లో ఇంట్లో ఏంటంటే వాళ్ళ పద్ధతులు ఏంటంటే అన్ని చదువుకుపోతాం అలవాటు అనమాట. మంచిగా ఉంటాం మేమంటే, మా పద్ధతి ఏంటంటే నలుగురిలో సరదాగా ఉంటాం, ఒకరితో గొడవలు లేకుండా ఏమీ లేక కాముగా ఉంటాం అలవాటు. ఓకే. ఆ పద్ధతి కూడా ఆ అబ్బాయికి వచ్చింది అనమాట. అలాగే ఓకే. మనోడు ఇండస్ట్రీలో ఉన్నాడని మీ అందరికి తెలుసా? తెలుసు. తెలుసమ్మా? అదే నాకు ఇష్టం పెద్దమ్మ అన్నాడు. ఇష్టమైతే బాగానే ఉండదు, కానీ కొంచెం అన్ని నేర్చుకోవాలని అంటే ఓకే, ఇంకా టైం పడుతుంది పెద్దమ్మ, నేను నింపదికి ఇంప్రూవ్ అవుతున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడతాను, నాకు అది ఉంది అన్నాడు. అందుకన్నా ఇంకా ఆనందం ఏంటి అయినా అని మేము చెప్పేవాళ్ళం అన్నట్టు. ఎంకరేజ్ చేస్తే అంతకుమించి ఇంకేముంది, సపోర్ట్ ఉంటది, మా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటది, నువ్వు మాత్రం ముందుకు వెళ్ళాలి అని చెప్పేవాళ్ళం. అలాగే బిగ్ బాస్ కి వెళ్తున్నానని చెప్పంగానే మీరు హ్యాపీ ఫీల్ అయ్యారు? బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు నేను సింగపూర్ ఇండోనేషియా ఇప్పుడే వచ్చాను, 1 వీక్ అయింది నేను వచ్చి. ఓకే. మీకు చెప్పాడా? ఫోన్ చేసి చెప్పాడా బిగ్ బాస్ కి జాగ్రత్తగా ఉండాలంటే ఓకే పెద్దమ్మ అన్నాడు. ఏ అవసరం వచ్చినా ఏ దేనికైనా మేము ముందుకుంటాం, నీకేం భయపడద్దు, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి పంపించా. ఓకే. మీకు బిగ్ బాస్ వస్తుందని ఎప్పుడు చెప్పాడమ్మా? బిగ్ బాస్ వెళ్ళేటప్పుడు చెప్పాడు, వెళ్ళేటప్పుడు చెప్పాడు. అదే ఆఫర్ వచ్చింది. ఏం తర్వాత వారం రోజులప్పుడు ఫోన్ చేసాడు. ఫోన్ వాడుకుంటున్నా అదేదాకా బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది, వెళ్తాడు, ఇలాగ వెళ్తానమ్మా, ఫోన్ చేసారు వెళ్తానంటే సరేనన్నా. ఓకే. కాదమ్మా, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి అంటే మీరు ఏం చేసినా పవన్ని సపోర్ట్ చేస్తారంట కదా, అంటే ఈ సినిమా ఇండస్ట్రీ ఇలా జాబ్ చేయకుండా ఇలా ఇండస్ట్రీలో ట్రై చేస్తుంటే, అంటే చాలామంది ఇండస్ట్రీలో ఉంటారు, అంటే పెద్దోళ్ళు ఆలోచనలు కలిగి ఉండే కదా, ఎంతోమంది ఉంటారు, నీకేం వస్తుంది, ఎందుకు అవసరమా, జాబ్ చేసుకోవచ్చు కదా, చదువుకోవచ్చు కదా అని అంటుంటారు కదా, అలా మీరు అన్నారా? అన్నాం కానండి, కొంచెం అన్న మా అబ్బాయి నాకు అదే ఇంట్రెస్ట్ అంటే సరే నీ ఇష్టం బాబు అని చెప్పాను. ఇంకా మీరేం గట్టిగా